హాయ్ ఎవరీవన్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము హోటల్ స్టైల్లో కారం స్పైసీ మిక్చర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ఇక్కడ 4 కప్స్ ఆఫ్ బేసిన్కి అంటే శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి యూస్ చేసుకోవాలి. అందులో సాల్ట్, టర్మరిక్, కారం పొడి, బేకింగ్ సోడా, కొంచెం అజ్విన్ అంటే వాముని సన్నగా నలిపేసి అందులో యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ దీనికి పట్టే విధంగా మంచిగా కలుపుకోండి ఫస్ట్. తర్వాత వేడి ఆయిల్ 1/2 కప్పు కానీ లేదా 1/2 కప్పు బటర్ని వేడి చేసి ఆ బటర్ని ఫస్ట్ ఈ పిండిలో బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే మీకు పిండిని పట్టుకున్నప్పుడు అది ఒక రకమైన చిన్న మనకు డఫ్ లాగా వస్తుంది. పట్టుకున్నప్పుడు ఆ విధంగా వచ్చే వరకు మంచిగా కలుపుకోండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పక్కన ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు అయిన తర్వాత వేడి నీళ్ళని స్లోగా యాడ్ చేసుకుంటూ ఈ మిక్చర్ పిండిని అంటే శనగపిండి, రైస్ పిండి మిక్చర్ని గట్టిగా ఉండే విధంగా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోండి. కొంచెం హాట్ వాటర్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా స్పాచులా కానీ మిక్సింగ్ డో చేసుకునే టూల్ కానీ యూస్ చేసుకోండి. ఒక విధంగా అయిన తర్వాత స్లోగా చేత్తో కలుపుకోవచ్చు, ఎందుకంటే ఆ టైం కల్లా వేడి అనేది తగ్గిపోతుంది. సో పైన వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఫస్ట్ మనం కలుపుకున్నప్పుడు. ఇప్పుడు కొంచెం కొంచెంగా పక్కకు తీసుకోవాలి. ఈ మిక్చర్ని పక్కన ఒక చిన్న ప్లేట్లో తీసుకొని కొంచెం తీసుకొని దానికి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా వచ్చే విధంగా 2 to 3 మినిట్స్ కలుపుకోవాల్సి ఉంటుంది. మీరు ఇమ్మీడియట్గా దాన్ని బూందీ మిక్చర్ ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. కాబట్టి 2 to 3 మినిట్స్ ఈ విధంగా స్మూత్గా మనకున్న డో అనేది స్మూత్గా వచ్చేదాకా చేసి మన మురుకుల ఒత్తుకునే బ్లేడ్ పెట్టుకొని అందులో యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మన ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేయండి. మనం ఎక్కువగా డీప్ ఫ్రైకి కాస్ట్ ఐరన్ పాన్స్ వాడుకున్నట్లయితే హీట్ రెసిస్టెన్స్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. మనం స్టీలు ఇంకా నాన్ స్టిక్ యూస్ చేసుకున్న బాగానే ఉంటుంది, కానీ కాస్ట్ ఐరన్ ప్రిఫర్ చేసినప్పుడు మనకు ఆయిల్ ఫ్రై ఐటమ్స్ చాలా బాగా వస్తాయి, ఈక్వల్గా హీట్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. సో పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఒత్తుకొని, ఇది ఎక్కువ టైం తీసుకోదు ఒక్కొక్కసారి కాల్చడానికి, చాలా తక్కువ టైంలోనే, ఎందుకంటే మనం చాలా సన్నగా ఉన్న హోల్ ఉన్నవి యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే కాలిపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి మాడిపోకుండా. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఉన్న పిండి అంతటిని కొంచెం పక్కకు తీసుకొని స్మూత్గా వచ్చే విధంగా మంచిగా 2-3 మినిట్స్ డౌన్ ప్రెస్ చేసి ఆ తర్వాత దాన్ని మురుకుల హోల్డర్లో పెట్టి ఈ విధంగా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ నిదానంగా కాల్చుకోండి. కొంచెము ఫాస్ట్గా కాలుతాయి కాబట్టి ఇంకో మనిషి హెల్ప్ అనేది ఉంటే మీకు ఇంకా త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. లేదనుకుంటే కాస్త జాగ్రత్తగా ముందే కొంచెం ఎక్కువ పిండి కలిపి పెట్టుకొని ఫాస్ట్గా అది అయ్యే లోపల మళ్ళీ మనం పిండిని ప్రెస్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ వీటిని చల్లారనివ్వాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఒక ½ an hour సేపు పక్కన పెట్టేయండి. సో అందులో ఉన్న వేడి మొత్తం తగ్గిపోయి చాలా క్రిప్సీగా ఉంటాయి. ఇప్పుడు మనకు కావలసిన పోపుని యాడ్ చేద్దాము. మనం ఇలాగే డైరెక్ట్గా సేవ్ లాగా తినేసేయచ్చు, పిల్లలకి బాగుంటాయి, చిన్నపిల్లలకి. కొంచెం స్పైస్ కావాలనుకుంటే హోటల్ స్టైల్లో ఇప్పుడు మనం దీనికి మిక్చర్ని యాడ్ చేద్దాము. సో దీనికోసము మనకు పీనట్స్, ఆల్మండ్స్, క్యాషు, కారం పొడి, వెల్లుల్లి, పసుపు ఇవన్నీ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా మీ ఇష్టము, ఇంకా మనకు బెంగాల్ గ్రాము, పప్పులు ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫస్ట్ పీనట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు పీనట్స్ అనేవి మనం డైరెక్ట్గా మనము సేవ్ చేసిన ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ మనం ఇలా సపరేట్గా కూడా చేయొచ్చు. సో ఫ్రై చేసిన పీనట్స్ని ముందు పక్కకు తీసుకోండి, ఇందులోనే ఉంచొద్దు. తర్వాత ఆల్మండ్స్ని తీసుకొని ఆల్మండ్స్ కూడా 1 or 2 మినిట్స్ జస్ట్ ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాష్యూని కూడా ఇలాగే లైట్గా ఫ్రై చేసుకొని అవి కూడా ఉంచండి. ఈ విధంగా మనకు కావాల్సిన
పప్పులన్నీ ఫస్టే మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఇష్టం అండి, మన నార్మల్ స్ప్లిట్ దాల్స్ అంటే పుట్నాలు ఇవి కూడా వాడుకోవచ్చు మనకి ఇష్టమైతే. సో ఈ పప్పులన్నీ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ పొడిని యాడ్ చేయాలి. ఈ స్పైసెస్ పొడిని ఎలా తయారు చేస్తారంటే 1 స్పూన్ కారం పొడి, 5 to 6 వెల్లుల్లి, సాల్ట్ ఈ మూడింటిని కలిపి మిక్సర్లో ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని, మనం వెల్లుల్లి కారం పొడి అంటాం కదా, అది ఓన్లీ వెల్లుల్లి కారం పొడి, ఉప్పు, దాన్ని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నీ మనకి ఇష్టమైన పప్పులన్నీ కూడా యాడ్ చేసి ఆ కారం అనేది వీటన్నిటికీ పట్టే విధంగా కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కకు దించేయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉన్నాయి కదా, ఫస్ట్ వాటిని ఈ ఫ్రై చేసిన పప్పులు కారం పొడితో కలిపేసి ఆ గిన్నెలో యాడ్ చేయండి. సో ఇక్కడ మనం చేత్తో కలపడం కంటే గిన్నెని మనం రొటేషన్ పద్ధతిలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రోట్ చేసుకుంటూ ఉంటే మనకు ఆ స్పైసెస్ అనేవి మొత్తం మిక్చర్కి పర్ఫెక్ట్గా అవుతుంది. కొంచెం స్లోగా యాడ్ చేయండి, లేదంటే మనకు కొంచెం పెద్దగా లేకుండా మరీ స్మాష్లా అయిపోతాయి. సో ఈ చిన్న చిన్న ప్రికాషన్స్తో చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ హోటల్ స్టైలు కారం మిక్చర్ అనేది ఉంటుంది. ఇది మనకు ఈవినింగ్ స్నాక్స్ కానీ, పిక్నిక్స్ కానీ, ఎవరికైనా ఫెస్టివల్ టైమ్స్లో కానీ మనకు చాలా బాగుంటుంది. ఇక్కడ మనం శనగపిండి, బియ్యం పిండి 2 యూస్ చేస్తున్నాము. ఎవరికైనా శనగపిండి పడదనుకున్న వాళ్ళకి హాఫ్ అంటే సగం బియ్యం పిండి, సగము శనగపిండి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఇది ఈజీగా 2 to 3 వీక్స్ స్టోర్ చేసుకోవచ్చు. మనకు గార్లిక్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే గార్లిక్ని స్కిప్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ కారం పొడి, ఉప్పుని మాత్రమే యూస్ చేయొచ్చు. ఇక్కడ మనము ఇష్టపడే వాళ్ళు కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేయండి. సో ఈ విధంగా పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మిక్చర్ అనేది రెడీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ హోమ్ మేడ్ వీడియోస్. థ్యాంక్ యూ.